UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ ఫస్ట్ అసలు ఎక్కడ అంటే మీరు ఎక్కడ పుట్టింది? నాది పొందూరు అండి, పొందూరు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. మీ దగ్గర ఖద్దర్ బాగా ఫేమస్ కదా? యా యా పొందూరు ఖద్దర్ చాలా ఫేమస్. మీరు చూసే ఉంటారు బాలకృష్ణ గారి మూవీలో. బాలకృష్ణ గారు అదే కదా పొందూరు ఖద్దర్ అంటారు. అందుకే నాకు తెలుసు, లేకపోతే తెలియదు. చెన్నకేశ్వరరెడ్డి మూవీలో చూసాను నేను అది. సో అక్కడే మొత్తం స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ అంతా అక్కడే. తర్వాత హైదరాబాద్ ఇలాగా ట్రై చేయడం, వైజాగ్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి అక్కడ నుంచి ఇంకా ఇక్కడ టర్న్ అయ్యి ఇక్కడ ట్రై చేస్తూ ఉంటే 2018లో వచ్చాను. నేను ఫెబ్లో వచ్చాను. ఇక్కడ నాకు ఏప్రిల్లో ఋతుగీతం సీరియల్ ఆఫర్ వచ్చింది. ఫెబ్లో రాగానే ఏప్రిల్ జస్ట్ 1 month గ్యాప్ లో మీకు సీరియల్ వచ్చేసింది. 2 months అదేలేండి. ఫెబ్ మార్చ్ ఏప్రిల్ కి స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ వచ్చింది. సో ఒక మంచి ప్రొడక్షన్లో పడ్డాను. స్టార్టింగ్ అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏ ప్రొడక్షన్? మంజులా నాయుడు ప్రొడక్షన్ గారు, మంజులా మేడం గారు. సో నాగేంద్ర గారు డైరెక్టర్. సో మంచి టీమ్, హ్యాపీగా. మంజులా నాయుడు గారు అంటే బేసిక్గా ఆవిడ ఒకప్పుడు ఒక ఋతురాగాలు కానివ్వండి, తర్వాత చక్రవాకం, మొగల్ రేకులు, అసలు అద్భుతాలు కదా సీరియల్స్ అన్ని. సూపర్ సీరియల్స్ అవన్నీ. ఆల్మోస్ట్ ఒక 15 to 18 మెంబర్స్ సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేశాను ఫస్ట్. అదే కంటిన్యూ అవుతూ ఉంటారు ఆవిడ. ఆ ఋతురాగాలు సీరియల్ ఎప్పుడైతే ఉందో ఆ సీరియల్లో ఆర్టిస్టులు కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మేబీ ఋతురాగాల సీరియల్ అప్పుడు నాకు తెలిసి మీరు ఎంత ఉండుంటారు కదా. దూరదర్శన్లో ఈవినింగ్ రోజు 4 o'clock వచ్చేది ఆ సీరియల్. చాలా సూపర్ హిట్ సీరియల్. అయితే ఆ సీరియల్లో ఆర్టిస్టులతో మీరు ఇంత పెద్ద అయిన తర్వాత వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా అండి. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా నేను టెలివిజన్ అలా చూస్తున్నప్పుడు ఇంట్లో మమ్మీ చూస్తూ ఉంటారు కదా, ఫ్యామిలీస్ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది బాబోయ్. అయితే ఒక్కసారి నేను స్టార్టింగ్ డే వెళ్ళినప్పుడు మాత్రం అంతమందిని చూడగానే భయపడిపోయాను. లైక్ ఎలా అంటే సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళతో ఎలా చేయాలి, అసలు ఎలా తీసుకుంటారు అసలు అని అంటే ఎవ్రీ పర్సన్ చాలా డౌన్ టు ఎర్త్ అనమాట. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి చాలా బాగా. నాకైతే ఒక దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ సీరియల్ కదా, రాకపోయినా ఇలా చేయాలి అలా చేయాలి దట్ అంటే డైరెక్టర్ గారు కానీ చెప్పడంతో ఒక 3 days 4 days కొంచెం అనీజీగా ఫీల్ అయ్యా. ఫ్రమ్ 5th day నుంచి ఫ్రీ అయిపోయాను. యాక్టింగ్ నేర్చుకున్నారా? యా నేర్చుకున్నాను. యాక్టింగ్ నేర్చుకున్నాను. నెక్స్ట్ కొన్ని థియేటర్ ప్లేస్ అవుతున్నప్పుడు జస్ట్ అలా చేయడం చేస్తూ ఉంటాను. అంటే ఫస్ట్ ఏమన్నా థియేటర్ ఆర్టిస్టా మీరు? లేదండి, నేను నార్మల్గా కళాదృష్టి అనే ఒక ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు కొన్ని బయట అవుతాయి, రవీంద్ర భారతిలో ప్లేస్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో అవి అబ్జర్వ్ చేయడం అలాగా. ఎక్కువ ప్రాక్టీస్ ఏనండి, ప్రాక్టీస్ ఎక్కువ. అంటే నాకు చిన్న డౌట్, ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులని ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ చేసేటప్పుడు యాక్టింగ్ నేర్చుకున్నారా అని అడిగితే కొంతమంది ఎస్ నేర్చుకొని వచ్చామంటారు, కొంతమంది ఏమో అసలు యాక్టింగ్ అలవాటు లేదు అంటారు. యాక్టింగ్ నేర్చుకోకపోయినా కానీ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. అసలు మీరు చెప్పండి, అంటే మీరు యాక్టింగ్ నేర్చుకున్నారు కదా, వన్స్ యాక్టింగ్ నేర్చుకోవడానికి యాక్టింగ్ నేర్చుకోకుండా స్క్రీన్ మీదకి రావడానికి డిఫరెన్స్ ఉంటుందా? ఏదైనా ప్రాక్టీస్ అండి, అంటే ప్రాక్టీస్ అండి. ఒక డైలాగ్ని మనం ఇలా చేయాలి, అలా చేయాలి, ఒక ట్వైస్గా చేయాలి, జస్ట్ అలా అనుకుని చేస్తూ ఉంటే మన నుంచి ఒక డే మన నుంచి ఒకటి వచ్చేస్తాడు. అంటే మనకు తెలియకుండానే డెఫినెట్గా అది మ్యాక్సిమం చాలామంది మిర్రర్ ముందు చేస్తూ ఉంటారు. మిర్రర్ లేకుండా జస్ట్ ఒక వాల్ని ఇమాజినేషన్ చేసుకొని ఒక ఆపోజిట్ పర్సన్ ఉన్నారని చెప్పి చేస్తూ ఉంటారు. సో డిపెండ్స్ అనమాట. సో దాన్ని బట్టి యాక్టింగ్ ఇప్పుడు మీరు అడిగినట్టు కోచింగే తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే కొంచెం అయితే ఉందండి. ఎందుకంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ అనేవి చెప్తా ఉంటారు. కొంతమంది ఏంటంటే అది సీనియారిటీ బట్టి వాళ్ళని చూసుకొని మనం చేస్తూ ఉంటాం కదా, ఆటోమేటిక్గా రెగ్యులర్గా చేస్తున్న కొద్దీ మనకు ఒక సీనియారిటీ వచ్చేయడం వల్ల ఆ ఫ్లో కంటిన్యూ అయిపోతుంది అనమాట. వాయిస్ మాడ్యులేషన్ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి అన్నీ కూడా మీకు ట్రిక్స్ ఉంటాయి కదా యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు? ఉంటాయండి ట్రిక్స్. అంటే మరీ అంటే కొన్ని ఉంటాయి నాకు తెలిసినంత వరకు, మరీ అంత కాదు కానీ, బట్ సీక్వెన్స్ సీన్ ఎలా చేయాలి, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అని మనం ముందు ఒకటి అనుకుంటాం కదా చేసే ముందు. సో ఆ విధంగా వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ దేనికైనా కానీ ప్రాక్టీస్ ఇస్ ద మెయిన్ థింగ్ అంటారు. సో మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకునేవాళ్ళు? లైక్ అంటే ఒక మిర్రర్ ముందు నుంచొని చేయడమా, లేకపోతే మీ ఆపోజిట్లో ఎవరినైనా నుంచోబెట్టుకొని వాళ్ళతో చేయడమా, ఎలా చేసేవాళ్ళు? నేను బేసిక్గా నార్మల్గా ఫస్ట్ ఐస్ ఎక్స్ప్రెషన్ కానీ జస్ట్ నార్మల్గా మిర్రర్ ముందు చేసేవాడిని.
దాని తర్వాత మిర్రర్ కూడా కొన్నిసార్లు మనకు రాంగ్ అనిపిస్తూ ఉందేమో అని చెప్పేసి ఒక సీన్ తీసుకొని దాన్ని నేనేంటంటే ఎవరు లేని ప్లేస్లో లైక్ మనమే ఉండే ఒక ఓన్గా దాని మోడ్యులేషన్ వాయిస్ దీన్ని బట్టి నా ఆపోజిట్ పర్సన్లో ఆ పర్సన్ ఉన్నారని చెప్పేసి నేను చేస్తూ ఉంటాను. సో కొంచెం ఎర్లీ మార్నింగ్ అలా టైంలో వెళ్ళిపోతూ ఉంటాను, కొంచెం లాంగ్ వెళ్ళిపోయి పీస్ఫుల్ ఏరియాలో చేస్తూ ఉంటాను. సో అలా అనమాట. ఓకే, అంటే ఎవ్వరూ లేని ప్లేస్లో వెళ్ళి చేయడం అంటే ఎవరైనా మనల్ని చూస్తే వీళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారేమో అని చెప్పి ఆ ఫియర్ ఏమి ఉండదా? నో, మన ప్రాక్టీస్ మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఋతుగీతం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక నెగిటివ్ షేడ్లో మీరు కనిపించారు, తర్వాత ఒక యాక్టర్తో లవ్ ట్రాక్లో అలా అలా సక్సెస్ఫుల్గా సాగింది. అండ్ సడన్గా సీరియల్ నుంచి మళ్ళీ మూవీకి షిఫ్ట్ ఎందుకు అయ్యారు? ఇంట్రెస్టా మొదటి నుంచి కూడా మూవీస్ అంటే? మూవీస్ ఇంట్రెస్ట్ అండి, మూవీస్ ఇంట్రెస్ట్. బట్ నేనేంటంటే సీరియల్ చేసిన తర్వాత నాకు తెలిసిన సర్కిల్లో ఉన్న వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అవి చేశారు. సో దాని ద్వారా నేను ఊరి చివర అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దాని తర్వాత మిస్టర్ ప్రేమికుడు, ఇలా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. చేస్తున్న టైంలో ఆ షార్ట్ ఫిల్మ్ చూసి ఒక డైరెక్టర్ గారు చూసి మూవీ ఆఫర్ హీరోకి ఇచ్చారు, డిఎన్కే అని. సో దీనివల్ల ఒక మధ్యలో కరోనా వచ్చింది. సో ఒక 2-3 years కొంచెం ఆ దీని మీద గ్యాప్లో అవి చేస్తూ దాని తర్వాత మూవీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఇప్పుడు హంసగీతం సీరియల్ చేశాను రీసెంట్గా. ఓకే, హంసగీతం సీరియల్ ఏ ఛానల్లో? జెమిని. ఓకే, సారీ, యాక్చువల్గా ఋతుగీతం ఐడియా ఉంది కానీ హంసగీతం ఐడియా. మీకు అన్ని గీతాలే కలిసి వస్తున్నాయి ఏంటండి? అదే నాకు అర్థం కావట్లేదండి. మీకు ఎవరైనా గీతాని గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదండి. ఓకే, అంటే డౌట్ వచ్చింది. అంతా ఏ సీరియల్ చేసినా కానీ మధ్యలో గీత ఉంటుంది కదా. ఏమో అలా రాసి యాక్చువల్లీ స్టార్టింగ్లో చేయాల్సి ఉండే, బట్ అప్పుడు మూవీ దీనివల్ల కొంచెం ఇదైంది. ఇప్పుడు ఎంటర్ అయ్యి ఋతుగీతంలో నేటివ్ షేడ్ నుంచి లవర్ బాయ్గా మారారు. అండ్ హంసగీతంలో పరిస్థితి ఏంటి? హంసగీతంలో కూడా అంటే హీరోయిన్కి బావ క్యారెక్టర్ నెగిటివ్. ఒక్కసారి ఒక విలన్గా స్టార్ట్ చేస్తే ఇంకా అలాంటి క్యారెక్టర్సే వస్తాయా? వస్తాయండి, బట్ అలా అని కూడా చెప్పలేము. బేసిక్గా ఏంటంటే మన ఫేస్లో కొంతమంది ఇటు పాజిటివ్ కూడా చేయగలడు, ఈ ఆర్టిస్ట్ కామెడీ చేయగలడు అని డైరెక్టర్కి ముందు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అతనికి ముందు వచ్చినప్పుడు వీడి నుంచి నేను రాపెట్టుకోగలను, ఇతని నుంచి రాపెట్టుకోగలను అనిపించినప్పుడు అతను సజెస్ట్ చేస్తారు ఛానల్కి. సో ఛానల్ వాళ్ళు ఓకే అన్నప్పుడు గో టు షూట్ అనమాట. అంతే. నైస్. అండ్ దీంతో పాటు మీరు మామూలుగా మీరంటే ఆల్టర్నేట్గా సీరియల్స్ మూవీస్ రెండు చేస్తున్నారు కదా, సో డేట్స్ అది అడ్జస్ట్ అవుతూ ఉంటాయా? ఎందుకంటే సీరియల్ ఆర్టిస్టులు ఇలా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు మూవీస్ ఎందుకు చేయట్లేదు అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తారు. పాప వాళ్ళకి డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదో తెలీదు, ఆఫర్స్ రావట్లేదో తెలీదు. అసలు నిజమేంటి? లేదండి, అంటే ఇప్పుడు మనకి మంత్లీ 4 weeks కదా. ఫస్ట్ వీక్ టు సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఒక షూట్ ఉంటుంది, సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఒక షూట్ ఉంటుంది. సో ఈ రిమైనింగ్ 15 daysలో మనకి ఏమైనా వస్తే మనకి ఇక్కడ బ్లాక్ చేయకపోతే ఇప్పుడు మనం చేయగలం, లేకపోతే చేయలేం అనమాట. ఆఫర్స్ అయితే వస్తాయండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మ్యాక్స్ వస్తుంది, ఆఫర్స్ రాకుండా అయితే ఉండవు. బట్ వాళ్ళు చెప్పినట్టు డేట్స్ వల్లే ప్రాబ్లం అంతే. అండ్ డిఎన్కే అనేది మూవీ పేరు చెప్పారు కదా, డిఎన్కే ఏంటండి? అదేనా డిటెక్టివ్ రిలేటెడ్ మూవీయా? లేదండి, ఇది కంప్లీట్ రామ్ కామ్ అండి. ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే నార్మల్గా రామ్ కామ్, కంప్లీట్ లవ్ స్టోరీయే. దొంగనా కొడుకు అండి డిఎన్కే అంటే. దొంగనా కొడుక? హీరోనా? అవునండి, వర్ణిక క్రియేషన్స్ అని వాళ్ళే ప్రొడ్యూసర్స్, వాళ్ళు చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ రిలీజ్కి ఉంది. ఓకే, బాగుందండి మీ మూవీ టైటిల్ డిఎన్కే. అంటే ఫుల్ నేమ్ చెప్పకుండా మంచి షార్ట్ కట్ లో అది ఎలా ఉందంటే ఏదో డిటెక్టివ్ రిలేటెడ్ మూవీ ఏమో అని చెప్పి నేను క్యూరియస్ గా ఎదురు చూస్తున్నాను. అది ఏదైనా మన చెంటబ్బాయి, మన ఏజెంట్ ఆత్రేయ శ్రీనివాస్ సంథింగ్ ఏదో ఉంటది కదా, మన నవీన్ పులిశెట్టి గారు, ఈ టైప్ మూవీనేమో అనుకున్నా. అసలు దాని మొత్తం డిఫరెంట్ అన్నమాట మూవీ. ఏంటి కామెడీయా ఇందులో కూడా? మీరు కామెడీయా? ఓకే, కంప్లీట్ లవ్ అండ్ కామెడీ. నేను ఏదో పని చేసినా ఫ్యామిలీ నాకు మా మదర్ ఫాదర్ సపోర్ట్ ఇచ్చే అలాంటి క్యారెక్టర్. అంటే సన్నకి మదర్ ఫాదర్ ఇది ఏదో పని చేసినా మనం సపోర్ట్ ఇద్దాం, ఈయనకి గారాభంగా చూసుకుందాం, ఒక్కడనే కొడుకుని. సో ఆ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఓకే, ఎప్పుడు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ మరి? ఇది అవుతుందండి, ఒక 2 months అయిపోతుంది. ఓకే, అంటే అయిపోయిందా వర్క్ అంతా? అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. సెన్సార్ కూడా రీసెంట్ గా UBA ఇచ్చారు. సో మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే US లో ఉన్నారు ప్రెజెంట్, అతను వచ్చాక మళ్ళీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.